నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ గంటా వైసీపీలో చేరినంత మాత్రాన ప్రభుత్వంలో మార్పులు ఉండవని స్పష్టం మోదీ ప్రభుత్వంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం విశాఖపై కేంద్రం అకారణంగా కక్ష పెంచుకుందన్న తులసిరెడ్డి నల్గొండ జిల్లా త్రిపురారం పార్టీ నేతలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమావేశం సాగర్ ఉప ఎన్నికపై కార్యకర్తలకు దిశానిర్దేశం విశాఖలో ప్రచారం ముమ్మరం చేసిన వైసీపీ అభ్యర్థులు నగరంలో ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్ నర్సంపేటలో రాణి రుద్రమ్మ ఎన్నికల ప్రచారం ఎన్నికలో గెలిపిస్తే బాధ్యతాయుతంగా ఉంటానని హామీ ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు వైసీపీ చేరతానని గంటా గతంలో ప్రతిపాదన పంపారని దానిపై సీఎం జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు గంటా ప్రతిపాదనను సీఎం ఆమోదిస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం తన పార్టీకి లేదని విజయసాయిరెడ్డి చెప్పారు వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు వచ్చినంత మాత్రాన ప్రభుత్వంలో మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు ప్రతిపాదనను పంపారు పార్టీలో చేరతానని అభిలాషను వ్యక్తం చేశారు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దానికి ఆమోదం తెలిపితే ఆ రోజు దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం అది ఆయనకే తెలుసు దానికి నేను చెప్పాలి మైండ్ గేమ్ ఆడాల్సినటువంటి అవసరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు గంటా గారు వచ్చినంత మాత్రాన లేకుంటే రానంత మాత్రాన ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు ఉండవు పార్టీలో ఎటువంటి మార్పులు ఉండవు మేము ఎవరైనా వస్తాను అని కానీ ప్రతిపాదిస్తే దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆమోదిస్తే అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం దాని మీద ఇంకా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏమీ నిర్ణయం తీసుకోలేదు కాశీ విశ్వనాథం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు మా పార్టీలో జాయిన్ అయినాడు ఆయన మీద ఏదైనా కోయరిషన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అన్నటువంటిది ఆయన్నే అడిగి తెలుసుకోండి ఆయన స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల పథకాలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి విధానాన్ని చూసి పార్టీలో చేరడం జరిగింది ఇది గంటా గారికి నచ్చకపోతే ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తాం బీచ్ రోడ్లో గోకార్టింగ్ పార్టీ కొట్టేశారు కదా అలాంటి వ్యాపారాల మీద ఇంకా టార్గెట్ చేయడం వల్ల వచ్చినట్టుగా గంటా గారు చెప్పినట్టుగా తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒక్కటే ధనికులు అన్నటువంటి వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నంలో పేదలు ఏదైనా ఇల్లు కట్టుకొని ఉంటే 50 గజాలు 60 గజాలు ఇటువంటివన్నీ కూడా మేము తాకం ఎందుకనంటే ఇది పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు నేను రాజకీయ పార్టీల గురించి చెప్పట్లేదు కార్మిక సంఘాల సిఐటియు కానీ ఐఎన్టీయూసీ కానీ మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఇంచుమించుగా 15-20 కార్మిక సంఘాలు ఉన్నాయి వారందరూ కూడా మా యొక్క ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది వైజాగ్ స్టీల్ అన్నటువంటిది RINL ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలన్నటువంటిదే మా ప్రభుత్వం యొక్క ఆశయం దానికి మేము పోరాటం సాగిస్తామని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా దానికి నిలబడతాం బంధననో ఇంకొకటనో కాదు ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకిస్తున్నాం అది కార్మిక
బీజేపీ ప్రభుత్వం విశాఖపై అకారణంగా కక్ష పెంచుకుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని కలియుగ దైవమైన వెంకటేశ్వర్ల స్వామి సన్నిధిలో చెప్పి అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనమని చెప్పడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు 5 లక్షల కోట్లు ఇవ్వాలని, కానీ 6.5 సంవత్సరంలో కేవలం 18,000 కోట్లు ఇచ్చి రాష్ట్రానికి మోసం చేసిందని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఆంధ్ర బ్యాంకును బీజేపీ కాలగర్భంలో కలిసివేసిందని అన్నారు. ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసి ప్రారంభించిన విశాఖ స్టీల్ ప్లాంట్లను నష్టాలలో ఉందని చెప్పి నరేంద్ర మోదీ ప్రైవేటీకరణ చేశాను అనడం దారుణమని, కాంగ్రెస్ పార్టీ ఇది చూస్తూ ఊరుకోదని అన్నారు. మన ప్రాణాలకు రక్షణ లేదు. ఎవరు మిగతా మీకంటే కొంచెం ఎక్కువ తెలుసు నాకు. ఇది రౌడీల పార్టీ. నేను ఎన్నికలకు ముందే చెప్పాను, పొరపాటునో గ్రహపాటునో వైకాపా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం రావణ కాష్టమవుతుంది, రాక్షస రాజ్యం అవుతుంది, ఆటవిక రాజ్యం అవుతుంది, పేటకో రౌడీ పూటకో రౌడీ తయారవుతారు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను స్వానుభవంతో. వింటే కదా ఈరోజు అనుభవిస్తున్నాం. ఎవరికీ మనశ్శాంతి లేదు ఈరోజు రాష్ట్రంలో. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఎవరి ఆస్తి ఎప్పుడు కబలిస్తారో, ఎవరి భూములు ఎప్పుడు కబలిస్తారో, ఎవరి ఇళ్లలో ఆడవాళ్ళకి ఏమవుతుందో, ఎవరి ప్రాణాలు గుట్టుక్కుమంటాయో, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి నాడు రాష్ట్రంలో ఉంది. ఇక టీడీపీ ఇది తెలుగు దద్దమ్మల పార్టీ. టీ అంటే దద్దమ్మల తెలుగు, డి అంటే దద్దమ్మల, పి అంటే పార్టీ. ఇది ఒక తెలుగు దద్దమ్మల పార్టీ. ఇక జనసేన మైసూరు పాకులో మైసూరు ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, జనసేనలో జనము ఉండదు, జనసేనలో సేన ఉండదు. ఇది జనసేన. కాబట్టి ఈ 3 బీజేపీ బినామీలు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పరిస్థితిలో ఈనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అటు విశాఖలో, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, అటు అర్బన్ బాడీస్కు, ఇటు లోకల్ బాడీస్, రూరల్ బాడీస్కు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే. లాభాల బాటలోకి స్టీల్ ధర పెరిగిన దాన్ని బట్టే వస్తుంది. రెండవది, లేదు మీరు ఇంకా త్వరగా లాభాల బాటలోకి తేవాలంటే ఆ ఉన్న అప్పును రీస్ట్రక్చర్ చేయండి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డెట్ అంటే గతంలో 12% 14% వడ్డీతో తెచ్చింటారు. ఇప్పుడు వడ్డీలు తగ్గిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు తక్కువ వడ్డీకి 4 రూపాయల వడ్డీకి 4%, 6% వడ్డీకి తెచ్చి ఆ ఉన్నటువంటి 14%, 12% వడ్డీలు తెచ్చేసండి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద డెట్. దానికేమీ రాయితీలు కూడా లేదు. ప్రజెంటు మీరు అందరికీ ఇచ్చినటువంటి 4%కో 6%కో అప్పులు ఇస్తున్నారు, బ్యాంకులు ఇస్తున్నాయి. గతంలో 12-14% తెచ్చారు. ఈ డబ్బులు తీసుకొచ్చి వడ్డీకి అది కట్టేస్తే ఆ 14% వడ్డీ 16% వడ్డీ పోతుంది. జస్ట్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డెట్. ఇక మూడవది వెరీ ఈజీ, 2 ఏళ్ళు జిఎస్టీ లేకుండా చేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే స్టీల్కి వచ్చేసి జస్ట్ 2 ఇయర్స్ జిఎస్టీ తీసేసేయండి. ఇమ్మీడియట్గా జంప్ అవుతుంది నష్టాల నుండి లాభాల్లోకి. అది చేయడం లేదు. లేదు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. లేదు ప్రభుత్వ రంగ సంస్థలే సెయిల్ కానీ ఎన్డిఎంసీలో కానీ మెర్జ్ చేయండి. లేదు ఒక 5% 10% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా కాకుండా మొత్తం వచ్చేసి అమ్మేస్తామంటే ఇంత సులభమైన పరిష్కారాలు నేను ఫస్టే చెప్పినట్లు మీరు ఏం చేయదు, వదిలిపెట్టండి. లాభాల బాటలోకి వస్తుంది అతి త్వరలో. ఎందుకంటే 2015 వరకు లాభాల బాటలో ఉండింది, ఆటోమేటిక్గా వస్తుంది. లేదా రెండవది రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద డెట్. తక్కువ వడ్డీకి తెచ్చి ఎక్కువ వడ్డీ లోన్ తెచ్చేసండి. అప్పుడు తెచ్చింది మీరే, ఇప్పుడు తెచ్చేది మీరే, కేంద్ర ప్రభుత్వం. లేదు మూడవది జిఎస్టీ.
ఇక నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ మండల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మండల టీఆర్ఎస్ నాయకులతో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లామోద్ భాస్కర్ రావుతో కలిసి ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని, సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ సర్పంచ్లు, పార్టీ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పుకుంటూ మనందరికీ అండదండగా ఉండే వ్యక్తి ఈ మండలంలో తప్పనిసరిగా ఈ మండలంలో ప్రతి కార్యకర్తకి ప్రతి ఇంటికి మీరు భరోసా అయ్యండి. మీకు ఎంత కాళ్ళు ములుగుచ్చుకుంటే నేను ఎంత కాళ్ళు చేయకపోతే నా సంగతి మీకు అందరూ తెలుసు. ఎందుకంటే ఏదైనా వెనకపోయేటువంటి కాదు. ఎందుకంటే ఏదైనా వస్తే పట్టు పెడితే వెనకపోను, మరి భయపడేది లేదు, ఎవరికి ఏమి లేదు. కాబట్టి మీరు ధైర్యంగా మన వాళ్ళందరూ కూడా భరోసా అయ్యండి. మీకు ఏదైనా అయితే మేము చేస్తామని మీరు భరోసా ఇస్తే మీ యొక్క గౌరవాన్ని నిలపడానికి నేను తప్పనిసరిగా మీ అంతా ఉంటానని చెప్పుకోవడం మనం చేస్తూ, మరి మీ అందరూ కూడా నేను ఎందుకంటే మరి నేను నిలవలు ఇన్ఛార్జ్ నాకు కూడా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా మీటింగ్ పెట్టినాం. ఇక అన్న ఇక్కడ కొత్తగా వచ్చింది కాబట్టి చాలా సమన్వయం చేసి మీరందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం మీరందరూ కనుక భుజాన వేసుకుంటే హైయెస్ట్ మెజారిటీ త్రిపురారం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నోసార్లు చూసినాం. కాబట్టి నేను సర్పంచ్ గారి గురించి ముఖ్యంగా మరి జ్ఞానయ్య గారికి, మరి శ్రీనివాసరెడ్డి గారికి, భరతరెడ్డి గారికి, మరి ఈ యొక్క ఎక్కువ రెండింటికి సంబంధించి ఈరోజు త్రిపురారం మండల కేంద్రంలో మన మండలానికి ఎలక్షన్కి ఎట్లా పోవాలి, ఏ రకంగా గెలవాలి, ఏ రకమైనటువంటి సూచన తర్వాత మనకి ఈ యొక్క మండలానికి మనకు ఇన్ఛార్జిగా మహబూబాద్ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ వారిని ఏర్పాటు చేయడానికి వారికి వేదిక మీద వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక మీద ముందున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తాను. రేపు 14వ తారీఖు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఆల్రెడీ మనం క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేసుకొని మన మండలం మనం చేసిన పనులేంటి అని చెప్పేసి వాటిపైన చర్చించడం, అలాగే గౌరవ పెద్దలు దివంగత ఎమ్మెల్యే గారు నోముల నరసింహ గారు వారు జరిగిపోవడం, వారి స్థానంలో మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఆ ఎలక్షన్స్కు నాకు ఈ మండలం ఇన్ఛార్జ్ చేయడం, ముఖ్య నాయకులతో ఇలా చర్చించడం జరిగింది. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో మన తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, 46 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, 17 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏం చేసింది. విశాఖలో వైసీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. దీంట్లో భాగంగా విశాఖలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ తమ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ప్రస్తుతం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆపై చేస్తున్న పాలనే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ్మ నర్సపేటలో ప్రచారం నిర్వహించారు. మొదటగా నర్సపేటలోని వరంగల్ రోడ్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సమాజానికి బాధ్యతాయుతంగా ఉంటానని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్యకరమైన పోస్టులను, తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు గెలిపించి అవకాశం ఇస్తే ప్రశ్నించే గొంతు కవుతానని తెలిపారు. తెలంగాణ పిల్లు ఇట్టమాన కృష్ణన్న ముఖ్యమ సారథ్యంలో రాణి రుద్రమ అమర సంఖ్యారామంలో మరోసారి కృష్ణసేన తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన ప్రాణాలను బలి చేసిన అమరవీరులను ప్రాణాలను బలి చేసిన స్నేహితులు నాతో పాటు రావాల్సిందే కోరుకుంటున్నాం. వర్గమైనటువంటి నర్సంపేటలో ఈరోజు పట్టభద్రుల అలాగే బంధుమిత్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశం నేపథ్యంలో తెలంగాణ సమాజానికి కూడా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. రాణి రుద్రమ అనేటువంటి పేరునే నా తల్లిదండ్రులు నేను పుట్టకముందు ఆడపిల్ల పుడితే ఒక ఆత్మగౌరవంతో బతకాలి, ఆడపిల్ల పుడితే ధైర్యంగా బతకాలి, ఆడపిల్ల తన కాళ్ళపైన తాను బ్రతకాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు కాకతీయ సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి సామ్రాజ్ఞి రాణి రుద్రమ పేరు పెట్టాలి ఆడపిల్ల పుడితే అని చెప్పి నా తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. నేను పెరగటం కూడా ఇవాళ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మధ్య పెరుగుతున్నటువంటి క్రమంలో కూడా నాకు ఇవ్వవలసినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చిండ్రు. ఆ సంస్కారాన్ని, ఆ సభ్యతను, ఆ వినయాన్ని కూడా నా తల్లిదండ్రులు నాకు పాఠాలు చెప్పినటువంటి గురువులు, నాతో పాటు ఉన్నటువంటి సమాజం నుంచి నేను నేర్చుకున్నాను. ఇవాళ మీడియా రంగంలోకి వచ్చినాడు కూడా ఆ ఉద్యోగ ధర్మాన్ని కూడా, ఒక వృత్తి ధర్మాన్ని కూడా బాధ్యతాయుతంగా నేను నిర్వర్తించినాను. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఈరోజు దాదాపుగా ఇన్నేళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నేను ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చినప్పుడు ఒక క్లారిఫికేషన్ తెలంగాణ సమాజానికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇవాళ నర్సంపేటలోనే మాట్లాడటం జరుగుతోంది. తెలంగాణ సమాజాన్ని బాగు చేస్తామని చెప్పి, తెలంగాణ రాజకీయాలను క్లీన్ చేస్తామని చెప్పి, ప్రశ్నించే గొంతుకలమని చెప్పి ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి ఒక లోఫర్ రాణి రుద్రమ మీద వీడియోలు తయారు చేయించి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారు. ఇవాళ వాడికి స్పందించాల్సినటువంటి అవసరం నాకు లేదు. కానీ తెలంగాణ సమాజానికి రాణి రుద్రమ బాధ్యతాయుతంగా ఉంటుంది అని చెప్పడం అవసరం. ఇవాళ మంచి మౌనం దాలిస్తే చెడు ప్రచారం జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం. 5 రోజుల కింద ఆ వీడియో పెట్టినా కూడా నేను ఈ 5 రోజుల కాలంలో నాకు అనేక మంది ఫోన్లు చేసింది. నా నర్సంపేట నియోజకవర్గంలో నుంచి ఒక 10 మంది దాదాపుగా మీడియా మిత్రులే ఫోన్ చేశారు. ఒక
100 మంది నా బంధువులు మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళు ఫోన్ చేశారు, ఉద్యోగ సంఘాల నాయకులు ఫోన్ చేశారు, మహిళా సంఘాల నాయకులు ఫోన్ చేశారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఫోన్ చేశారు. ఇవాళ మీ మీద ఇట్లా అభాండాలు అవుతున్నాయి, మరి మీరు స్పందిస్తారా లేకపోతే మమ్మల్ని వెళ్ళి కన్నమంటారా అని. ఇలాంటి దాకా ఎంత నిజాయితీతో ఉండనో భవిష్యత్తులో కూడా అంతే నిజాయితీతోటి రాణి రుద్రమ ఉంటుందని చెప్పి కూడా తెలంగాణ సమాజానికి చెప్తూ పట్టభద్రులందరూ కూడా మార్చి 14న జరగబోయేటటువంటి ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ ఆడబిడ్డగా గెలిపించాలని ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయానికి ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఇందిరా పార్కులో పర్మిషన్ ఇవ్వకపోవడంతో తమ కార్యాలయంలోనే కార్యకర్తలతో కలిసి దీక్షకు దిగారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు ఉరితాడుగా మారిన ఉద్యోగ భద్రత సర్కులను వెంటనే ఉపసంహరించుకొని సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెల్లించాల్సిన 840 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్త రిక్రూట్మెంట్ తో పాటు ఆర్టీసీని కాపాడాలని డిమాండ్ చేశారు. సమ్మె సందర్భంగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో పిండి యాజమాన్యానికి, ప్రభుత్వానికి, ప్రజానికానికి మీరు కూర్చుంటామని చెప్పనంటే దానికి అనుమతి లేదని చెప్పడం ప్రజాస్వామ్యమా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతటి ప్రమాదకరమైనటువంటి బస్సుగా మేము భావించట్లేదు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి భావ వ్యక్తీకరణ. మరొకళ్ళు చేస్తున్న దానికే ఇవాళ ఇక్కడ ఒక 1000 కోట్లు, అక్కడ ఏపీలో ఒక 1000 కోట్లు. రేపు పిల్లలందరికీ ఉద్యోగాలు వెంటనే, ఉద్యోగాల పిల్లలందరికీ ఉద్యోగాలు వెంటనే చేపట్టాలి. మెడికల్ మెడికల్ ఎంప్లాయీస్ పిల్లలందరికీ ఎంపడే ఉద్యోగులందరికీ అశ్వత్థామన్న నాయకత్వం, అశ్వత్థామన్న నాయకత్వం, అశ్వత్థామన్న నాయకత్వం, రేపతన్న నాయకత్వం, రేపతన్న నాయకత్వం. పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. జిల్లా నుంచి వచ్చిన కార్యదర్శులు కూడా మీ యొక్క జిల్లా పరిస్థితులు కావచ్చు. అశ్వత్థామన్న నాయకత్వం, అశ్వత్థామన్న నాయకత్వం. మరి తెలంగాణలో కావచ్చు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వేస్తుంది. రేపు 15 తర్వాత ఎలక్షన్ తర్వాత మరి ఎన్నికల కోరిన తర్వాత అన్ని డిపోలు తిరుగుతాం. అన్ని డిపోలు అవసరమైతే బస్ యాత్ర పెట్టి కార్మికులను, ప్రజా రవాణాను కాపాడడానికి ప్రజల్లో కూడా వెళ్తాం ఖచ్చితంగా. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 1200 గ్రామాలకు బస్సులు లేవు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చాక దాదాపు 4000 బస్సులు గ్రామాలకు బస్సులు లేని సందర్భం ఉంది. మరి తెలంగాణ ఆర్టీసీని రక్షించుకోవాలి. తెలంగాణలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులందరికీ సరైన జీతభత్యాలు కావచ్చు, సరైన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కార్మిక వర్గం అంతా మన ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోరాటాలతో ఇవన్నీ సరైనమవుతాయి. మనం ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఈ తెలంగాణ మధ్యలోకి ఉంది, ఆర్టీసీ కార్మిక వర్గానికి ఉంది. అవసరపడితే అన్ని యూనియన్లను కలుపుకొని ఈ రోజు అన్ని యూనియన్లను కూడా ఆహ్వానించడం, అన్ని యూనియన్లు కలుపుకొని మరొక పోరాటానికి సిద్ధమైదాం. ఆ పోరాటం అనేది ఏ రూపాయలు ఉంటున్నది రేపు ముందు భవిష్యత్తులో కార్మిక వర్గంతో చర్చించి మనం నిర్ణయం తీసుకున్నాము. నేను మీ అందరినీ కోరుతున్నా, ఈ యొక్క పోరాటం ఇది నాంది. నేను ప్రభుత్వానికి నేను ఇక్కడ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఆర్టీసీ కార్మికులు అయితే న్యాయమైన డిమాండ్ ఉన్నావు ఇమ్మీడియట్లీ మరి మీరు ఇచ్చిన జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఇమ్మీడియట్లీ అబెన్స్ పెట్టండి. కార్మిక వర్గంతో మాట్లాడండి, గుర్తింపు సంఘంతో మాట్లాడి కార్మికులు ఏ మేరకు ఆశించారో ఆ విధంగా జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ తీసుకుని చెప్తున్నా. 2019 నుంచి రావాల్సిన డిఎల్ కావచ్చు, అదేవిధంగా జీతభత్యాల సవరణ కావచ్చు, కనీస వసతులను యాజమాన్యం కల్పించాలని దిశగా ప్రయత్నాలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని యాజమాన్యం డిమాండ్ చేస్తున్నా. మోసగించగలం కానీ ప్రపంచంలో
సామాజిక తెలంగాణ సాధన నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు తాను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోయినపల్లిలోని అవిజిఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నీళ్లు నిధులు నియామకాల పేర్లతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం కుటుంబ పాలన నడిపిస్తోందని ఆయన అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తాత్కాలిక రాజకీయాల్లో మాత్రమే ఉన్నారని, తాను గత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలలో ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టభద్రుల నుండి తనకు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థ పరిరక్షణకు టీడీపీ కృషి ఎంతో చేస్తుందని, టీడీపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. మరియు ముఖ్య అతిథిలో అశోక్ గౌడ్ గారికి, మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు మరియు టీడీపీ నుంచి అధికార ప్రతినిధి ఇందిరా గారు, వేదిక మీద డివిజన్ ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తూ మరియు అనురాధ గారికి పైకి రావాలని కోరుతున్నాను. 43 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పరిధిలోటువంటి సహచరులతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్తూ క్యాడర్లను లీడర్లను కార్యక్రమం చేస్తూ ప్రతి ఓటరు కలిసే విధంగా కార్యక్రమం రూపకల్పన చేసుకుంటున్నాం. 39 ఏళ్ల తెలుగుదేశం పార్టీ అనుబంధాన్ని ఒకసారి వివరిస్తూ, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సమూలమైనటువంటి మార్పులు రాజకీయంగా కానీ, ప్రభుత్వ పాలనలో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చినటువంటి వాటన్నింటినీ విశదీకరిస్తూ ఈ ప్రాంతంలో విద్య ఒకనాడు నామమాత్రంగా ఉంటే ఇదొక ఎడ్యుకేషన్ హబ్గా తెలిసినటువంటిది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పని, లా అండ్ ఆర్డర్ను తీసుకెళ్లింది ముందుకు ఒక ఎన్టీ రామారావు గారు అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విజన్ 2020 ఆనాడు రూపకల్పన చేసి ప్రపంచం వచ్చినటువంటి మార్పుకు అనుగుణంగా హైదరాబాద్లో హైటెక్ సిటీని ఏర్పాటు చేసి సైబరాబాద్ నిర్మాణం చేయడం వల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వెళ్ళగలిగినారు, ఉపాధి పొందినరు, ఉద్యోగాలు పొందినరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లక్షలాది మందికి ఉద్యోగ కల్పన అయింది. అలాంటి డిఎస్సీ ఏర్పడడం జరిగింది. ఆ విధంగా పరిపాలనకు నేడున్నటువంటి నీళ్లు నిధులు నియామకాలకు అని చెప్పని సాధించుకున్న తెలంగాణలో సంపన్న వర్గాల వాళ్ళు ప్రాణాలు సైతం తృణప్రాయంగా సమర్పించాల్సిన తెలంగాణలో కేసీఆర్ బాధ్యతలు మారినవి. ఆడిచ్చినటువంటి మాటకు అనుగుణంగా పరిపాలన చేయడం లేదు. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ వాళ్ళ అప్లో ఊపిలోకి వెళ్ళిపోయింది. నామాత్రంగా ఉన్నటువంటి చట్టసభలలో తిరిగి గలం విప్పాలని చెప్పండి. ఈ చట్టసభల వేదికల ద్వారా తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పడినటువంటి నేను, గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పడినటువంటి నేను 7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల పట్ల అవగాహన ఉండి, అది శాండ్ మాఫియా దురాగతలే కానీ, ల్యాండ్ మాఫియా కబ్జా కొరంలో ఉండేటువంటి విషయమే కానీ, అదేవిధంగా ఇతరత్ర ఉండేటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానీ, నిరుద్యోగుల ఆత్మహత్యలు కానీ ఎండగడుతూ ఉద్యోగ కల్పన కొంచెం నిరుద్యోగ ఖర్చులనే కానీ, ఉద్యోగం సంబంధించినటువంటి పీఆర్సీ వెంటనే ప్రకటించాలని చెప్పిన దానికి అనుగుణంగా ముందుకు రావాలని చెప్పని ప్రభుత్వం అనేక డిమాండ్ చేసినాం. అది ఫిట్మెంటే కావచ్చు, డిఏనే కావచ్చు, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమే కావచ్చు, ప్రభుత్వం అన్ని కూడా హామీలు విస్మరించింది. ప్రధానంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పినటువంటి నేటి వరకు కూడా అమలుకు ప్రారంభం చేయలేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇన్ని వర్గాల ప్రజల గొంతుకగా తయారు కావాలని చెప్పని అనుభవాలన్నిటి కూడా రంగరించుకొని చట్టసభలలో కౌన్సిల్లో ప్రవేశించిన ఆలోచనతోనే. ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిఐడిఎస్ ప్రాజెక్ట్ మందని ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. స్త్రీలు ఎక్కడ గౌరవించబడిన చోట దేవతలు ప్రత్యక్షమైనట్టంటే స్త్రీలు లేనిదే సృష్టి లేదని అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం సమాజంలో పురుషులకు సమానంగా స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, కానీ కొన్ని సందర్భాలలో స్త్రీలకు రక్షణ లేదని, స్త్రీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిడిఓ పద్మశ్రీ అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఎంపీపీ ఆరెల్లి దేవక్క తదితరులు పాల్గొన్నారు.
తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం, మహిళా చట్టాల మీద, మహిళలకున్న హెల్ప్ లైన్స్ మీద, పిల్లలకున్న హెల్ప్ లైన్స్ మీద అన్నిటి మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 8వ తారీఖున జిల్లా లెవెల్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం రోజునే కాకుండా అన్ని రోజుల్లో కూడా మహిళలకున్న చట్టాలన్నిటి మీద 181 కానీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్, 181 మహిళల రక్షణ చట్టం కింద వాళ్ళకి హెల్ప్ లైన్, అది టోల్ ఫ్రీ నెంబరు, వీటన్నిటిని కూడా ఉపయోగించుకుని వాళ్ళకి అవసరమైన విధంగా ప్రభుత్వం నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ, అలాగే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పొందే సహాయ సహకారాలన్నీ కూడా పొందాలని మహిళలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ కూడా వీటి మీద అవగాహన ఉందని అనుకోలేము. మనకు అవగాహన ఉన్న వాళ్ళము విలేజెస్లో ఎవరికి ఏ అవసరం ఉందో కనిపెట్టుకుని అంగన్వాడీ టీచర్స్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ స్థాయిలో ఉన్న ఉద్యోగ బీడీ కార్మికుల ఉపాధి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా బిల్లును ఉపసంహరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని నంది చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. దాదాపు 5,000 మంది బీడీ కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి సుమారు 80 లక్షల మంది జీవిస్తున్నారని, ఉత్తర తెలంగాణలో 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, 2003 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం బీడీ రంగంపై అనేక ఆంక్షలు విధిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. వాటి ఫలితంగా నెలలో 10 నుండి 15 రోజులు పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవనం వెంటనే రద్దు చేయాలన్నారు. బీడీ పరిశ్రమ నమ్ముకొని జీవిస్తున్న వేలాది కార్మికుల కుటుంబాలను కాపాడాలని కోరారు. అక్క చెల్లెళ్లకు కేంద్ర ప్రభుత్వం ఏం పని చూపిస్తుంది? పని చూపియదట, పని బంద్ చేస్తుందట. నీకు ఎవరిచ్చిండ్రు అధికారం? నీకు ఓట్లేసి గెలిపించి నిన్ను ఢిల్లీ గద్దెకు పంపితే ఈరోజు మా పనిలందరూ మరి ఏకపక్షంగా పోరాటం చేస్తూ ఢిల్లీ వరకు కూడా వచ్చి నిన్ను గద్దె దింపుతామని చెప్పి కార్మికులు హెచ్చరిక చేస్తున్నారు. కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిరుపేద కార్మికులు మరి బీడీలు చేస్తూ అక్కలు చెల్లెండ్లు మరి 1000 బీడీ రాత్రి అనక పగలనక చేసి భర్త లేకున్నా మరి కష్టపడి 2 పిల్లలను సాదుకొని బతుకుతున్నది. అయ్యా మరి నువ్వు ఈ ప్రాంతంలో ఏ పని ఉన్నది? ఢిల్లీ సర్కార్ నువ్వు ప్రతి కార్మికురాలకి నెలకు 10,000 రూపాయలు బ్యాంకులు వేసి పని బంద్ చేయి. నువ్వు పని బంద్ చేయవు, బ్యాంకు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్. గంటా వైసీపీలో చేరినంత మాత్రాన ప్రభుత్వంలో మార్పులు ఉండవని స్పష్టం. మోదీ ప్రభుత్వంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం. విశాఖంపై కేంద్రం అకారణంగా కక్ష పెంచుకుందన్న తులసిరెడ్డి. నల్గొండ జిల్లా త్రిపురారం పార్టీ నేతలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమావేశం. సాగర్ ఉప ఎన్నికపై కార్యకర్తలకు దిశానిర్దేశం. విశాఖలో ప్రచారం ముమ్మరం చేసిన వైసీపీ అభ్యర్థులు. నగరంలో ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్. నర్సంపేటలో రాణి రుద్రమ్మ ఎన్నికల ప్రచారం. ఎన్నికలో గెలిపిస్తే బాధ్యతాయుతంగా ఉంటానని హామీ. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.